అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత చెత్త పనులన్నీ చేస్తున్నాడు. దేశాల మీద కావచ్చు, సొంత దేశంలో కూడా. ఇప్పుడు బరాక్ ఒబామా అలాగే ఆయన భార్య మిషెల్ ఒబామా వీళ్ళిద్దరి మీద జాతి వివక్ష చూపించే విధంగా ఒక 62 సెకండ్లు నిడివన్నటువంటి ఒక వీడియోని రూపొందించాడు. అదేంటి 2020లో జో బైడెన్ గెలవడానికి ప్రధాన కారణం వీరిద్దరూ కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ యంత్రాలని ఉద్దేశపూర్వకంగానే ట్యాంపరింగ్ చేశారన్న విధంగా ఒక వీడియో రూపొందించాడు. అందులో వీళ్ళకి సింపాంజీలతో కూడినటువంటి ఒక బాడీలకి వీళ్ళ ఫేసులు పెట్టాడు జాతి వివక్ష చూపిస్తూ. మొదటేమొచ్చేసి గురువారం పోస్ట్ చేశారు. అప్పుడు శ్వేత సౌధం మంచిగానే స్పందించింది, సపోర్ట్గా ఉంది. ఆ తర్వాత డెమోక్రాట్లకు మాత్రమే కాదు, రిపబ్లికన్లు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరూ, అలాగే ప్రజల నుంచి విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాక వైట్ హౌస్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మీద తప్పును నెట్టేసి ఆ వీడియోని నిన్నైతే డిలీట్ చేసింది. ఇంత చెత్త రాజకీయాలు అవి. అమెరికా అది ఇదే అంటారు. ఆ సెక్స్ కుంభకోణం నుంచి బయటపడలేకపోతున్నారు. ఆ కుంభకోణం అనకూడదు, నేను మాట వరుసగా నేస్తున్నాను. ఆ సెక్స్ క్యామ్ ఏదైతే ఉందో, ఆ సెక్స్ క్యామ్ని ఇలా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దాన్ని బయటపడించాలని లేదా డైవర్ట్ చేయాలని ఇలాంటి పనికిరాని ఇదన్నీ చేస్తున్నారు, పనికిరాని వీడియోలన్నీ. ఇప్పుడు చివరికి రిపబ్లికన్లే దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అసలు మీరు ఇంత దిగజారిపోతారన్న విధంగా మాట్లాడుతున్నారు అక్కడ. చివరికి నిన్న వేరే ఉద్యోగుల మీద తోసేసి దీన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి వీడియోలు చాలా చేస్తున్నారు. ట్రంప్ ఏవేవితో ఒకటి చెప్తాడో దానికి తగ్గట్లుగా ఒక వీడియోని రూపొందించేసి ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేస్తున్నారు.